క్యూఆర్ కోడ్ అండి. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఒక పేపర్ ఉంది, సర్టిఫికేట్ ఈజ్ అ పీస్ ఆఫ్ పేపర్ రైట్ నౌ. టెక్నికల్ పేపర్ అంటారు, సెక్యూరిటీ పేపర్ అంటారు, అనేక రకాల పేర్లు పెడతారు దానికి, ఆ కాగితానికి. కొన్ని మందంగా ఉంటాయి, కొన్ని పల్సగా ఉంటాయి కాగితాలు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో క్యూఆర్ కోడ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికల్. ఇప్పుడు మీరు పేమెంట్లు చేయాలనుకోండి, ఎక్కడికి వెళ్ళి బడ్డీ దుకాణంలో తోపుడు బండి దగ్గర ఏమైనా కొనాలి, టిఫిన్ తినాలి, ఆర్ కూరగాయలు కొనాలంటే సింపుల్గా క్యూఆర్ కోడ్ పెట్టుంటారు. ఆ క్యూఆర్ కోడ్ మీద ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా ఈరోజు, రియల్ టైంలో జరుగుతున్నాయి. 5 స్టార్ హోటల్ దగ్గర నుంచి తోపుడు బండి వరకు జరుగుతుంది. సిమిలర్ ప్రాసెస్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ అండ్ వీల్ మేక్ ఇట్ స్ట్రీమ్ లైన్. దానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా అదొక యాక్ట్ కూడా క్రియేట్ చేసి విల్ బ్రింగ్ దట్. సో అప్పుడు కోర్టులో తప్పట్టేదానికి ఉండదు. సార్ ఒకటి, సిన్స్ పొలిటికల్ డిస్కషన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ రెడ్ బుక్, ఐ హావ్ వన్. We are not discussing politics in this Only one question. No, I will not discuss politics. With all due respect, we have partners here. We should respect them. I cannot discuss politics in this forum. మంత్రి గారు, కంబైన్డ్ ఏపీలోను 97లో సిటిజన్ చార్టర్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. Yes. అప్పుడు అంత అంటే కాంప్లికేషన్ టైంలో కూడా 15 days టైం ఇచ్చారు. ఇప్పుడు పీపుల్స్ పర్సెప్షన్స్ మారిపోయి, వాళ్ళ తాలూకు అభిప్రాయాలు మారిపోయి, టైమ్లీ అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్ని అవర్స్లోకి ఇచ్చారు, మీరు ఎన్ని అవర్స్లో దీన్ని పరిష్కరించగలుగుతారు ఒక సమస్యని? సార్ 161 సర్వీసెస్ రియల్ టైంలో డెలివర్ చేస్తున్నాం. నంబర్ 1 సార్, ఎన్ని అవర్స్? రియల్ టైం సార్, సెకండ్స్, విదిన్ సెకండ్స్. దట్స్ వాట్. 161 సర్వీసెస్ సెకండ్స్లో డెలివరీ చేస్తాం. నా అంచనా ప్రకారం సుమారుగా 80% సర్వీసెస్ వీ కెన్ డూ ఇన్ సెకండ్స్. దేర్ విల్ బి 20 సర్వీసెస్, 20% ఆఫ్ సర్వీసెస్, 15 to 20%. అగైన్ మళ్ళీ రేపు వచ్చి మీరు 20 అన్నారు, 15 అయింది అంటారు, లేదు 15 అంటే 20 అయింది అంటారు. అందుకే కొంచెం నేను ఆ విసులుబాటు పెట్టుకుంటున్నా. 15 నుంచి 20% సర్వీసెస్ వచ్చేగల ఎక్కడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది అనివార్యం అవుతుంది. ఇప్పుడు పెద్దలు అడిగారు పాస్పోర్ట్ వెరిఫికేషన్, దెర్ ఈస్ అ మాన్యువల్ ఇంటర్వెన్షన్, రైట్? సో వేర్ ఎవర్ మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ దేర్, ఇప్పుడు వీఆర్ స్టడింగ్ ఆల్ దోస్ ప్రాసెసెస్. జస్ట్ allow me to finish, ఒక్క నిమిషం. ఆల్ వేర్ ఎవర్ దేర్ ఇస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్, అన్ని ప్రాసెసెస్ ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. అధికారులతో నేను కూర్చుంటున్నా, సంబంధించిన శాఖ వాళ్ళని పిలుస్తున్నా, సెక్రటరీ గారిని పిలిచి ఈ ప్రాసెస్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే సింపుల్గా ఆ ప్రాసెస్ నేను డిజిటల్ తీసుకొస్తే సమస్య పరిష్కారం కాదు కదా. అంటే మాకు కోడింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని, అలా తయారవుతుంది సిస్టమ్. అట్లా అవ్వకూడదు. సో పకడ్బందీగా సిస్టమ్ ఏర్పాటు చేసి అది బేస్ చేసుకుని సిటిజన్ చార్టర్, పెద్దలు అడిగినట్టు సిటిజన్ చార్టర్ మేము తీసుకొస్తాం. Why not is my question. We should challenge ourselves. అంటే సిటిజన్ సర్వీసెస్లో వీ షుడ్ ఛాలెంజ్ ourselves. ఐ బిలీవ్ ఇన్. ఇప్పుడు ఫస్ట్ టైం నేను మెటా వాళ్ళని కలిసినప్పుడు వెన్ వీ డిస్కస్, వాళ్ళు జనరల్గా ఏం చేశారంటే ఒక బస్సో లైక్ ఒక ఆర్టీసీనో లేదంటే ఒక మెట్రో ప్రాజెక్ట్ అది చేశారు, కానీ ఇంటిగ్రేటెడ్ ఎప్పుడు చేయాల. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇంటిగ్రేటెడ్. వీ టుక్ ఇట్ అప్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ఐ బిలీవ్ వీ షుడ్ టేక్ ఇట్ అప్ యాజ్ ఎ ఛాలెంజ్. కోర్టుకి పనికిరావు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాయి. నో, సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆల్రెడీ అప్హోల్డెడ్. నేను హైకోర్టులో కూడా సుప్రీం కోర్ట్ ఆర్డర్ క్లియర్లీ స్టేట్స్ దట్ there are judgments in the past, whatever has been delivered, there is legal validity as long as it is delivered. Okay, 2 ticks. Okay, thank you. There is legal validity. Supreme Court has stated that. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు సదస్సులో కూడా ఇదే అంశం మీద, వాట్సాప్ దాని మీద కొన్ని అంశాలను మీకు అధికారులకు కూడా సూచించిన పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వాట్సాప్ అంటే లేట్ కావడానికి కూడా కారణము ముఖ్యమంత్రి ఆదేశాలు, కొంత ఆయన సూచించిన అంశాలు కొంత లేట్ అయినాయని అనుకోవచ్చా? సార్ 3 నెలల్లో చేశాం స్వామి, మీరు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచేసుకుంటున్నారు అందరూ. 3 నెలల్లో MOU సైన్ చేసిన 3 నెలలు ఎగ్జాక్ట్ చెప్తా, ఎన్ని రోజుల్లో కూడా చెప్తా. కానీ నేను కూడా ఎంత ఫాస్ట్గా అవుతుంది అనుకోలేదు. 3 నెలలు 9 రోజుల్లో మేము సర్వీస్ పూర్తి చేసి డెలివరీ చేశాం. I believe this is one of its kind. I mean, and Meta has also made it very clear that this is one of its kind. Nowhere government moved this fast. See, boss, this is, మీరు ఇప్పుడు చాలా ప్రశ్నలు అడిగారు. ఈ అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి మేము. సిస్టమ్స్ డిజైన్ చేయాలి,
క్యూఆర్ కోడ్ డిజైన్ చేయాలి. దిస్ లాడ్ ఆఫ్ వర్క్ దట్ గోస్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్. మీకు సీమ్లెస్గా ఫ్రంట్ ఎండ్ అనిపించవచ్చు, బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వస్తూ కూడా వాళ్ళు కూడా టెస్ట్ చేశారు, వచ్చి సరే సర్వీసెస్ స్లోగా ఉందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మేము కూడా చెక్ చేసుకున్నాం. వీఆర్ చెకింగ్ ఎవ్రీథింగ్ రియల్ టైమ్. సో మీకు ఆ డౌట్ వద్దు, దీస్ ఆర్ ఆల్ టెస్టింగ్స్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు టెస్ట్. సో ఇది అనుకున్నంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు. ఇది నేను 36 డిపార్ట్మెంట్లు నేను ఇంటిగ్రేట్ చేసి, భాస్కర్ గారు ఆర్టీజీలో 36 డిపార్ట్మెంట్లు డేటాని ఇంటిగ్రేట్ చేస్తే కానీ వీ కాంట్ డెలివర్ అ యూనిఫైడ్ సర్వీస్ టు సిటిజన్స్. ఒరిజినల్ ఆర్టీజీ థాట్ ప్రాసెస్ వాజ్ దట్. గత ప్రభుత్వం మళ్ళీ అది విడగొట్టేసి ఓవరాల్ డేటా ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తాం, పెద్ద పంచాయతీ, పెద్ద పని అయింది అది. సో యూ వాంట్ టు స్ట్రీమ్ లైన్ ఇట్ అండ్ డెలివర్. కొన్ని కోట్ల మంది రేపు ఈ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకునే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు ఇక్కడ జరుగుతోంది సార్. అంటే అంత స్ట్రక్చర్ని బిల్డప్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? బ్యాక్